కేవలం సాంసారికమైనటువంటి విషయాలలోనే ఆసక్తితో మునిగిపోయి ఉండేవాళ్ళు వైరాగ్యాన్ని తెచ్చుకోమంటే తెచ్చుకోరు. వైరాగ్యాన్ని తెచ్చుకోవటానికి వీలైన ఆలోచనలను ఎన్నిటిని అందించినా సరే అందుకోరు. దానికి ఉదాహరణ నేనేమి శాస్త్రాలు చదువుకోలేదా, నేనేమి ఉపనిషత్తులు చదువుకోలేదా, నేనేమి నిత్యానిత్య వివేకం మీద కసరత్తు చేయలేదా? ఎంత చేశాను? నిత్యానిత్య వివేకం అబ్బో చాలా హాయిగా ఉంది. ఏది నిత్యం, ఏది అనిత్యం, ఏది శాశ్వతం, ఏది శాశ్వతం కాదు, ఏది సుఖం, ఏది సుఖం కాదు, ఏది శాశ్వత సుఖం, ఏది శాశ్వత సుఖం కాదు, ఇవన్నీ చాలా బాగా తెలుసు నాకు. ఇన్ని తెలిసినా సరే ఎక్కడున్నాను అంటే నేను చేసే పనిలోనే ఉన్నాను. ఇలాంటి మనుషులు ఎవరైనా సరే, ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఏ కారణము లేకుండా వైరాగ్యాన్ని పొందమంటే ఎక్కడి నుంచి పొందుతారు? యత్ర ప్రసక్తః, నేను నిరంతరం ఈ సాంసారికమైన విషయాలలోనే మునిగి ఉండేటువంటి వాళ్ళు వైరాగ్య మార్గానికి ఎక్కడి నుంచి వస్తారు అంటే చిన్నపాటి భయం అనేది ఏమైనా ఉండాల్సిందే. ఈ సాంసారికమైనటువంటి వ్యవహారాలలో చిన్నపాటి భయం అనేది ఉండి తీరాలి. ఆ చిన్నపాటి భయం నాలో ఉంటే, జర్క్ లాంటి భయం ఉంటే, నేను ఈ మార్గం విడిచిపెట్టి వైరాగ్య మార్గాన్ని అందుకుంటాను అనే ఉద్దేశంతో పరమాత్మ చేశాడు. యత్ర ప్రసక్తః భయం ఆశు ధత్తే. అందుకోసం ఏం చేశాడు? వారం రోజుల్లో నీ ఆయుష్ తీరిపోతోంది, వారం రోజుల్లో నీకు తక్షకుడు వచ్చేస్తున్నాడు అని వినిపించాడు. ఇది వినిపించగానే భయం కలుగుతుంది కదా. ఈ వారాన్ని రోజుల్ని సద్వినియోగం చేసుకోవాలి అని అనిపిస్తుంది కదా. అలా అనిపించినప్పుడు ఈ వద్దు, ఇప్పుడున్న రాజ్య వ్యవహారాలు ఇవేమీ వద్దు, మనం వెంటనే వైరాగ్య మార్గంలోకి దూకేద్దాం అని అనిపిస్తుంది కదా. అలా అనిపించటానికే పరమాత్మ నాకు ఈ ఉపకారం చేశాడు. వచ్చింది శాపం కాదు, ఇచ్చింది బ్రాహ్మడు కాదు, బ్రాహ్మడు శాపం ఇవ్వలేదు, నాకు పరమాత్మ వరమిచ్చాడు అని మహర్షులతో పరీక్షిత్ గారు విన్నవించుకున్నాడు. తస్యైవ మేఘస్య పరావరేషః వ్యాసక్త చిత్తస్య గృహేష్వభీక్ష్ణం నిర్వేదమూలో ద్విజశాపరూపః యత్ర ప్రసక్తో భయమాశు ధత్తే.